మాస్ మహారాజా కథానాయకుడు రవితేజ నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర. శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్. నేడు రాఖీ పండుగ సందర్భంగా మూవీ నుంచి టీజర్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. ఈ మూవీ టీజర్ను ఆగస్టు 11న ఉదయం 11:08 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకుంది. ధమాకా తర్వాత మాస్ మహారాజా చేసిన 4 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. మాస్ జాతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అప్పటి వరకు వరుస ఫ్లాపుల్లో మునిగిపోయిన రవితేజకు ధమాకా మూవీ మంచి హిట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక తరువాత వచ్చిన 2-3 సినిమాలు కూడా అంతగా హిట్ కాలేదు. దాంతో రవితేజ మళ్లీ హిట్ కొట్టాలని చూస్తున్న తరుణంలో ధమాకా మూవీ కాంబోని రిపీట్ చేస్తూ మాస్ జాతర పేరుతో కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాకి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి నాగవంశీ నిర్మాతగా చేస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. లక్ష్మణ్ బేరి అనే పాత్రలో మాస్ మహారాజా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో మరోసారి మంచి సక్సెస్ ను సాధిస్తాడనే దృఢ సంకల్పంతో రవితేజ ఉండటం విశేషం. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో భారీ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఇక ఈ సినిమా కథ ఏంటి అంటే, ఒక ఏరియాలో కొంతమంది జనాల్ని పీడిస్తూ ఒక వ్యక్తి ఉంటాడు. మరి వాళ్ళ నుంచి ఆ జనానికి విముక్తిని కలిగించడానికి రవితేజ ఏం చేశాడు, అసలు ఆ ఏరియాకి రవితేజకి సంబంధం ఏంటి అనే పాయింట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. మరి ఏదేమైనా కూడా ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో రవితేజ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా ఈ మాస్ జాతర సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తానని ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.